Good morning, Rimmer Bank. మీరు ఇప్పుడే విత్డ్రా చేసుకోవచ్చు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇక్కడ గోల్డ్ లోన్ తీసుకోవాలంటే ఫార్మాలిటీస్ ఏమిటి? ఐడి ప్రూఫ్ కావాలి, ఒక ఫామ్ ఫిల్ చేయాలి. అమౌంట్ ఎంత మేడం? 1,50,000కి. ద పేపర్స్ విల్ బి రెడీ ఇన్ 10 minutes. నేను సెర్చ్ చేసేస్తాను. ఓకే సార్, వీలైనంత త్వరగా రెడీ చేసి ఇవ్వండి. నేను బయటికి వెళ్ళాలని చెప్పాను కదా. షూర్ సార్. సార్, ఎక్స్క్యూజ్ మీ. ఎస్. జనరల్ మేనేజర్ గారిని కలవాలి. సార్, ఒక కస్టమర్తో మాట్లాడుతున్నారు. మీకు ఇక్కడ అకౌంట్ ఉందా? ఉంది. వెయిట్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, పెన్ను రాయట్లేదు, మీరు ఇవ్వగలరా? పెన్ను కావలిస్తే నా దగ్గర ఉంది, ఇస్తాను, తీసుకోండి. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఓకే. చి పోరా. 28. నాది నోట్ 1. అయ్యో, నేను చూసుకుంటాను. ఈరోజే డ్రా చేసి పెడతాను. ఓకే, బాయ్ బాయ్. నాన్నగారు వచ్చి చాలాసేపు అయింది. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత నాకిస్తానన్న కట్నం డబ్బు తెచ్చినట్టు మాట్లాడుతున్నావు. నా దగ్గర నుంచి పట్టుకుపోవడానికే వచ్చారు. కాస్త మెల్లగా మాట్లాడండి. చూడవే, అర్హతకు తగినట్టుగా మాట్లాడాలి. తినడానికే దిక్కులేని వాళ్ళు ఎంబీబీఎస్ ఎందుకు చదవాలి? ఒకవేళ చదివినా వాళ్ళ సొంత డబ్బుతో చదువుకోవాలి, అంతేగాని డబ్బు అల్లుడి చేత కట్టించాలనుకోకూడదు. అర్థమైందా? చూడండి, తప్పుగా అనుకోకండి. మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక మీరు కట్నంగా ఇచ్చిన వస్తువులేవీ ఇక్కడ లేవు. ఇవన్నీ కూడా స్వయంగా నేనే సంపాదించాను, తెలుసు కదా. ఇలా చూడు, నీకైనా అర్థమవుతుందా? విధి అనుకుని నీకు ఫీజు కట్టడానికి నాకు కష్టంగా ఉంది. అలాగే ఈయన మాటలు నమ్మి అందరి దానికోసం ఆశపడొద్దు. ప్యూన్ పోస్ట్కి నువ్వు అప్లికేషన్ ఇస్తే బాగుంటుంది. కనీసం అందులో జీతమైనా తొందరగా వస్తుంది. ఏంటి? నా దగ్గర డబ్బు ఆశించి ఇక్కడికి రానవసరం లేదు. ఇక బయలుదేరుతున్నారా ఏంటి? చెప్పింది కరెక్టా? నిన్ను నా అల్లుడుగా కాకుండా స్వంత కొడుకు కన్నా చాలా ఎక్కువగా చూసుకున్నాను. నా కష్టాల్లో నువ్వు సహాయం చేస్తావనుకున్నాను, కానీ తప్పయింది. మేము అసలు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. మేమేదైనా తప్పు మాట్లాడుంటే మమ్మల్ని క్షమించు. నాన్న,
మేము వస్తామమ్మా. ఎంతైంది? 35. హలో, ఏంటక్క? ఇస్తాను. అక్క, నానా, నేను లక్ష్మిని. ఏంటమ్మా? ఆయన గురించి మీకు తెలుసు కదా నాన్నా. ఫీజు కట్టాలని మీరేం దిగులు పడకండి. వాడి ఫీజు కట్టడానికి కావాల్సిన డబ్బులు నా నగలు తాకట్టు పెట్టి మీకు ఏర్పాటు చేస్తాను. వాడిని ఎగ్జామ్కి పంపించండి. అది వద్దమ్మా, ఆయనకి తెలిస్తే బాగుండదమ్మా. అవన్నీ నేను చూసుకుంటాను. ఇప్పుడు జరగాల్సింది జరగనివ్వండి. రేపు వాడిని కూడా తీసుకొని బ్యాంకు దగ్గరకు వస్తే చాలు, మీరు డబ్బు తీసుకొని వెళ్ళొచ్చు. హలో నానా. అమ్మ వస్తుంది. ఏంటమ్మా నువ్వెక్కడున్నావు? నిన్ను చూడాలని పిల్లాడు మారం చేస్తున్నాడు. 10 నిమిషాల్లో వచ్చేస్తాను నాన్నా. టోకెన్ నెంబర్ 47 వెళ్తోంది. నా టోకెన్ నెంబర్ 101. ఇప్పుడు పిలుస్తాను నాన్నా. ఫ్రెడీ, నువ్వు ఇక్కడే ఉండు. ఏదైనా సమస్య వస్తే నేను పిలుస్తాను. ఓకే? బీ కేర్ఫుల్. జార్జి సార్ ఈరోజు లీవు. పర్వాలేదు, ఆయన అకౌంట్స్ అన్నీ క్లియర్ చేయమని చెప్పారు. భయపడక్కర్లేదు, నేను చూసుకుంటాను, భయపడకండి. ఓకే. మే ఐ హెల్ప్ యూ సార్? నో థ్యాంక్స్. రారా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కార్ లోన్ సెక్షన్ లోపల అడగండి. ఓకే, థ్యాంక్ యూ. ఆ మూవీలో వాళ్ళు యాక్ట్ చేస్తారని ఆశపడ్డాను. నువ్వు ఆశపడ్డావు కదా, చేస్తారులే. సార్, ఎక్స్క్యూజ్ మీ. ఆ, ఏంటి, పెన్ కావాలా? బ్రదర్, ఈ కార్ లోన్ సెక్షన్. కార్లో ఇక్కడే. ఏం కావాలి? మీరు నేను ఈ బ్యాంకు సంబంధించిన వాడినే. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ అతను ఉన్నాడే, అతనికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు మీకేం కావాలి? అయ్యో కాదు సార్, వాడికి కారుకి లోన్ కావాలి. దానికి ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాను. ఓ, ఆ ఇంట్రెస్టా? దాని మీద నాకేం ఇంట్రెస్ట్ లేదు. అదిగో అక్కడ ఉన్నాడే, అతనికి చాలా ఇంట్రెస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళు. బాలేవాని అడిగాం, పద పద. ఏంటి సంతోషంగా ఉన్నారు? మన అకౌంటెంట్ లక్ష్మి వాట్సాప్ లో ఒక పెద్ద మెసేజ్ పెట్టింది. అకౌంట్స్ తో పాటు చాటింగ్ కూడా ఉందన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, Yes? కార్ లోన్ గురించి డీటెయిల్స్ కావాలి. పర్వాలేదు, అంతా సర్దుకుంటుంది. ఎంత అయింది? 50 రూపాయలు అయిందండి. నేను నీ వయసు గురించి అడగట్లేదు, ఆటోకి ఎంత అయింది అని అడుగుతున్నాను. నేను అదే కదా సార్ చెప్పాను, 50 రూపాయలు, 50 రూపీస్ ఇండియన్ మనీ. అరే దుర్మార్గులారా, రాజకీయ నాయకులు కూడా ఇంత దోపిడీ చేయరు. వాళ్ళు నువ్వు ఒకటే. ఇలా చూడు, దోపిడీ చేసావనుకో ఆ స్వామి ఒప్పుకోడు. ఆయన సంగతి నేను చూసుకుంటాను, ముందు మీరు డబ్బులు ఇవ్వండి సార్, తర్వాత మాట్లాడదాం. ఏం చేస్తాం, కర్మ. ఇదిగో తీసుకో. మీరు బాగా దేవుడికి దండం పెట్టుకోండి. వద్దురా బాబు, వదిలేసాయి. ఇలా ఉంటే ఎలా బతకాలో అర్థం కావట్లా. చెప్పు. నేను బ్యాంక్ లో ఉన్నాను, వాడితో మాట్లాడేశాను. ఏమ్మా, బాగున్నావా? బాగున్నావండి. ఫాదర్ కి నా ధన్యవాదాలు. సేమ్ టు యూ, సేమ్ టు యూ. ఇప్పుడే హలో. కాదు, నువ్వు ఎప్పుడూ చెప్పండి హ్యాపీగా సార్. ఉండాలి. లైన్లో ఉండండి. ఏంటి ఫాదర్ ఇంగ్లీష్లో దీవిస్తున్నాడు? బాబు ఇలా చూడు, ఏంటి? నా దగ్గర ఒకళ్ళిచ్చిన చెక్ ఉంది. అది ఎక్కడ మార్చాలి? ఫాదర్, మీరు టోకెన్ తీసుకున్నారా? లేదు. ముందు మీరు ఇక్కడ టోకెన్ తీసుకోవాలి, ఆ తర్వాత ఆ నంబర్ అనౌన్స్ చేస్తారు. అలాగా? తర్వాత క్యాష్ కౌంటర్కి వెళ్ళండి, చెక్ మార్చచ్చు. అంతేనా? చాలా థ్యాంక్స్ బాబు, ప్రభువు నిన్ను అనుగ్రహిస్తాడు. థ్యాంక్ యూ. నడిపించు నానావా, నడిపించున్నదేవా. అయ్యయ్యో, 112. 83 ఇప్పుడే వచ్చింది.
చూడు బాబు, ఏంటి ఇద్దరు సైకిల్ చేసుకుని మాట్లాడుకుంటున్నారు? ఏం జరుగుతోంది? నీ సైకిల్కి అమ్మాయి స్పందించినట్టు లేదు. పర్వాలేదు, పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదంటారు. అందుకని ప్రయత్నిస్తూనే ఉండు. ప్రయత్నిస్తే సాధ్యం కాంది లేదు, అందుకని అలా చేస్తూనే ఉండు. ఓకే? ఫాదర్ రొమాంటిక్ హీరోలా మాట్లాడుతున్నాడు. ఎవరైనా ఎవరికి తెలుసా? ఏంటి అక్కడ? హలో, అవును ఫాదర్నే, నేను ఇక్కడే ఉన్నాను.